ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిద్దాం. ఇప్పుడు తొందర చాలా ఏది అర్జెంటుగా ఇవి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలి, లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు దిక్కుమాలని ఆడబెట్టురు. ఫస్ట్ మా బీసీ బిడ్డలకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు ఉన్నాయి కదా 8-10 ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి కదా 8-10 అవి క్లియర్ చేయి ముందుగా. వాళ్ళు ఇచ్చేటి తర్వాత నువ్వు ఇచ్చేటి బారే. ఇవాళ గ్రామ పంచాయతీల ఎన్నికలకు పోవాలనుకునేటువంటి ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ సర్పంచులకు పెండింగ్లో పెట్టినటువంటి బిల్లులన్నీ క్లియర్ చేసి వచ్చే దమ్ముందా మీకు? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ క్యాబినెట్లో తీర్మానం చేసి కులగణన లెక్కలు నిజంగా మీరు నీతిమంతులు, నిజాయితీ పరులు, మీరు నిజంగా బీసీల పక్షపాతులు అయితే మీ ఒంట్లో చీము నెత్తురే ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన లెక్కలు బయట పెట్టియాల. ఇలా పబ్లిక్ డొమైన్లో పెట్టు కులగణన లెక్కలు. నువ్వు పెట్టవు పిరికోని, నువ్వు మీ అంత పిరికోళ్ళు ఆడున్నారా? మీరు కుక్కరిస్తే ఎగబడికెట్టోళ్ళు మీరు. మీ పిరికి ప్రభుత్వం ఇది, పిరికి ప్రభుత్వం ఇది, దమ్ము లేని ప్రభుత్వం. నీకు దమ్ముంటే మొనగానివే అయితే, నువ్వు నిజంగా నల్లమల్ల పులివే అయితే పో, ఇవాళ బీసీల లెక్క చెప్పు పో. తెలంగాణ రాష్ట్రంలో మా గంగిరెడ్లోల లెక్కలు చెప్పు, మా బాలసంతోల లెక్కలు చెప్పు, మా ఎంబీసీ కులాల లెక్కలు చెప్పు, మా నాయి బ్రాహ్మణుల లెక్కలు చెప్పు, మా రజకుల లెక్కలు చెప్పు, మా చేతి వృత్తుల లెక్కలు చెప్పు. ఇవి చేత కాదు చెప్పడానికి పెద్ద పెద్ద డైలాగులు ఎందుక? ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను ఎదుర్కొని గెలిచేంత సత్తా ఉన్నదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏదో బీసీ బిడ్డ కాబట్టి బీసీని గెలిపించారు, కాంగ్రెస్ పార్టీని బీసీని గెలిపించిరాడా? కాంగ్రెస్ పార్టీ బీసీని ఏం గెలిపియలే. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను కళ్ళెదురుగా మోసం చేసింది, కళ్ళెదురుగా. మీరు ప్రమాణం మంత్రులందరూ మీరు మీ భార్య పిల్లల మీద ఒట్టేసి చెప్పురి, కులగణన లెక్కలు బయట పెట్టిరా? కులగణన లెక్కలు పెట్టకుండా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా విద్యా ఉద్యోగాలల్లే ఇండ్లేముందా ఇలా వట్టిగానే తెచ్చుకున్నాం మేము, ఆల్రెడీ 50% క్రాస్ అయిపోయినాం. విద్యా ఉద్యోగాలలో 42% వాటా సంగతి ఏంది? ఈ సంగతి తేలాల్సిందే. ఇది ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రతి గడపకు వివరించాల్సిందే, వివరించి తీరుతాం. ప్రజాక్షేత్రంలో ఈ పార్టీకి ఉరితాడు బిగించక తప్పది. నువ్వు బీసీలను మోసం చేస్తా ఉన్నావు. ఇలా మభ్యపెట్టి మారడిగాయ చేసి బీసీల ఓట్లతోని ఇంకా బీసీ మా పాలనకు 2 ఏళ్ల పాలనకు రెఫరెండం అట. నీకు దమ్ముంటే తెలంగాణలో కులగణన లెక్కలు చెప్పు. నువ్వు ఇక నీ అంత మునగాడలేడు పో. కులగణన లెక్కలు చెప్పు, నీ అంత మునగాడలేడు. ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉర్రో, ఏ గ్రామంలో ఎంతమంది ఉర్రో ఆ గ్రామ పంచాయతీ కాడ ఒక స్టిక్కర్ అంటూ పెట్టి ఇగో ఈ కులం వాళ్ళు ఇంతమంది, ఈ కులం వాళ్ళు ఇంతమంది, ఈ కులం వాళ్ళు ఇంతమంది అని చెప్పి లెక్కలు అంటూ పెట్టే దమ్ముంటే, నిజంగా నువ్వు మొనగానివి అయితే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే, మీలో పారేది కాంగ్రెస్ పార్టీ రక్తమే అయితే ఈ లెక్కలు బయట పెట్టరు. ఈయనట 42% టికెట్లు ఇచ్చిపోతాడట. 42% నువ్వు మాకు ఇచ్చేదే ఉందా లొటపీసు? ఆల్రెడీ మేము 50% దాటినాము. 42% కులగణన లెక్క. ఓ పని చేయి, ఆ కులగణనలో మీరు చెప్పిన దొంగ లెక్కల ప్రకారం 15% ఉన్నట్టు చెప్పారు కదా మీరు. దొంగ లెక్కలు 7-8% ఉన్నోళ్ళు 15% ఉన్నట్టు దొంగ లెక్కలు జానారెడ్డి లెక్కలు రాసిరు కదా. ఆ 15% టికెట్లు తీసుకొని మిగతా ఇడిచిపెట్టరు. వీళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలకు ఇడిచిపెట్టరు. ఈ దొంగ మాటలు బంద్ చేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో మళ్ళీ సభ పెడతాం, ఏది బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభలు పెడతామని చెప్పి. ఎటు పోయింది మీ సభ? అప్పుడు వర్షం వచ్చిందని ఆపుతారు, మరి ఇప్పుడేమైంది? బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో సభ పెడుతున్నాం, పరిశీలన అయిపోయింది అని చెప్పి ఏమైంది మీ సభ? అవి మన కోసం పెట్టారు సభలు, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పెడతారు. కాబట్టి బీసీ ప్రజలారా, ఈ దొంగల ముఠా పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ అగ్రవర్ణ పార్టీలు, ఈ పార్టీలు బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో మంచి చేయాయి. ఇవి బీసీల రక్తం దాగేటువంటి పార్టీలు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా 2028లో మీ పార్టీలకు తలగొరి బట్టేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా పడుతుంది. ఈ పార్టీ కార్యకర్త ఖచ్చితంగా మీ రాజకీయ సమాధి గడతాడు. ఈ తెలంగాణ రాష్ట్ర
సింహాసనం పైన ఖచ్చితంగా బీసీలను కూర్చుండబెట్టేదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఎలా నువ్వు జై ఇవాళ నిజంగా దమ్ముంటే నేను సవాల్ విసురుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వానికి నీకు దమ్ముంటే కులగణన లెక్కలు ఇవాళ బయటపెట్టు, ఇవాళ క్యాబినెట్లో తీర్మానం చేసి బయటపెట్టు నీకు దమ్ముంటే. సో ఆ దమ్ము కూడా లేదనుకో, ఒక శాసన మండలి సభ్యుడిగా నేను అడిగిన కదా కులగణన లెక్కలు ఇమని ఇప్పటిదాకా ఇస్తలేవు కదా, కనీసం గవ్వనిప్పి. మీకు దమ్ము లేదు, పిరికోళ్ళు మీరేమి చేయలేరు. మీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది లేదు, సచ్చేది లేదు. కేవలం మీరు దులుపుకొని బతికేతందుకు తప్ప దేనికోసం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని లూటిపోయిన చేను లెక్క చేసిర్రు. మా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రజలందరికీ సమాన హక్కులు దక్కాలి, ప్రజలందరికీ భూములు ఉండాలి, ప్రజలందరికీ మంచి జరగాలంటే అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యం. అందుకోసమే లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహంతో ఉన్నటువంటి కార్యకర్తలారా, బీసీ ప్రజలారా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు బీఫామ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ కాడ్ నుంచి మీరు గాంధీ భవన్ మెట్ల కాడనో, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాడనో, దొరలు పెత్తందారుల ఇండ్ల కాడనో బిచ్చబడుకొని బీఫాములు తెచ్చుకోవాల్సిన పని లేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీఫాములు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ఎన్నికల్లో నిలబడండి. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది, తెలంగాణ బీసీ సమాజాన్ని అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, అలాగే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం కోసం ఈ లింకును ఫాలో కండి. మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866 524 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి, మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటిది ఈ పార్టీని అందుకోసమే స్థాపించిన, ఇక నా ప్రజల్ని వీళ్ళు బతకనియరు అనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీలో వాళ్ళ అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.